స్టార్ట్. Hey guys, welcome back to my channel. This is Swati. సో మీరు సంక్రాంతికి ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నాకు తెలిసి మీరు అందరు ఊర్లలోకి వెళ్ళి మంచి సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటా. మాకు ఊరు లేదు, మన మొత్తం హైదరాబాదే. మేము హైదరాబాద్ సంక్రాంతి ఎట్లుంటుందో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. మేము సంక్రాంతికి మేము కూడా మురుకులు వడపలు అన్నీ వేసుకుంటాము. సో మా మమ్మీ, మా చిన్నమ్మ హాయ్ చెప్పు. హాయ్ మమ్మీ. హాయ్ హాయ్. మా మమ్మీ మా చిన్నమ్మ మురుకులు వడపలు రెండు వేస్తున్నారు. మా తెలంగాణలో మేము ఎట్లా వేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూపిస్తా. సో చూసేయండి. సో ఆబ్వియస్లీ బియ్యపిండి తెలుసు, మురుకులు వడపలు చేయాలంటే ఈ బియ్యపిండిలో శనగపిండి వేస్తుంది. ఇదేమో మురుకులకి, ఇదేమో వడపలకి, అంతేనా? ఇది వడపలకి, అది మురుకులకి. ఓకే, ఇది వడపలకి. ఇప్పుడు వడపలకి కలుపుతుంది. వేసే మమ్మీ. నువ్వులు ఓకే, వడపలకి నువ్వులు. ఇదేంది మమ్మీ? శనగపప్పు నానబెట్టుకున్నావా? ఓకే, 2 hours నానబెట్టుకుంటే శనగపప్పు బాగా నానబెట్టుకుంటే చాలు. ఇంకా అవి పల్లీలు. మమ్మీ నీకు డైలాగ్స్ లేవా? మాట్లాడతలేవు. వీడియో ఆన్ చేయగానే మా మమ్మీ సైలెంట్ అయిపోయింది. ఇంతకుముందేమో వీడియో ఆన్ చేయకముందు కొర్లుతూనే ఉంది. కొత్తిమీర కరివేపాకు. ఓకే, అవి వచ్చిండు పెద్దన్న. ఇంటికి పెద్దోడయ్యో. డప్పలు, మురుకులు, కారం. మాకు అట్లా కూర్చోడే చాతబడి చేసినట్టు. అవి చిన్నోడు వచ్చిండు. వాళ్ళు వడపలు మురుకులు చేస్తుంటే చాతబడి అంట. మా అన్నయ్య చూసిరా? చాతబడి చేసినట్టే. దాంట్లో ఒక పసుపు ఒకటి వేస్తే అవి అందులో కొంచెం ఉప్పు. కొంచెం కలిపితే బాగుంటుంది అనుకుంటా. కొంచెం వాటర్ తెచ్చిరా. నూనె ఏమేస్తారు అందులో? నూనె వేస్తారా? వేడి నీళ్ళ? కాసిన నూనెనా? అరే మమ్మీ వెనిగర్ వేసి ఇంకా బాగా అవుతాయి అంట. మమ్మీ వెనిగర్ వేయండి. లేదా ఉంటే వేస్తావా? నేను ఫినాయిల్ ఏమన్నా వేసేటట్టుంది ఇప్పుడు మా మమ్మీ. ఎంత వేస్తున్నావు? చేతి నిండా. ఈ డబ్బాతో సగం. పావు కిలో డబ్బా, పావు కిలో దాంట్లో కొంచెం. ఈ పిండి ఎంత తీసుకుని? బియ్యం పిండి తెలియదు. తగినంత తగినంత వీడియో ఆన్ చేయకముందు ఎంత తీసుకుంటారో తెలియదు. వాళ్ళకి కేజీ ఉందా తెలియదు, హాఫ్ కేజీ ఉందా తెలియదు. గుప్పడి తీసుకురు అంటే అప్పటోళ్ళు అని కాదు, వీళ్ళేమి ఇప్పటోళ్ళే అనుకో. అంటే వాళ్ళ మెజర్మెంట్స్ ఏముండదు. ఎక్కువ అవుతుంది. లేదు లేదు, మా మమ్మీ ఎప్పుడు చేస్తుంది, బాగా చేస్తుంది. ఊరికే మజాక్ చేస్తున్నాం. మా మమ్మీ ఒక సీరియస్ చూపి చూసిందని ఇప్పుడు. కొంచెం తీసే రాదు. ఉప్పు ఎక్కువైతే చాయ్లో కలుపుకొని తినేయడమే. మేము ఎట్లా మురుకులు చాయ్లలో వేసుకుని తింటాం. చాలా అంటే ఏదంటే చాలా ఎక్కువ అవుతుంది. నీ మనసు వేయాలని ఉంటే వేసేయి ఇక. ఇప్పుడు ఇందులో ఆయిల్ వస్తుంది, వేడిది కాసిన నూనె. ఎందుకు నూనె పోస్తున్నావు మమ్మీ? ఎందుకు నూనె వస్తుంది అంటే క్రిస్పీగా అవుతాయి, కుర్కురు అవుతాయి, అంతేనా? అవుతాయి, మంచిగా క్రిస్పీగా అవుతాయి. అందుకని వేడి నూనె పోసి ఇప్పుడు అందులో కొన్ని నీళ్ళు పోసి తడతారా? ఇట్లా నూనెతోనే తడతారా? నీళ్ళు పోస్తూ కదా తడతారు.
నీళ్ళు వస్తారు కదా, నీళ్ళు పోస్తారు. మళ్ళీ నీళ్ళు పోయకపోతే ఎట్లనే పిండి అంత నూనె మరి నీళ్ళు కలుపుతాము. తెచ్చుకోలేరు. ఆడ తీసుకుంటా వేయాలి. ఇది ఉట్టికి ఇట్లా కలిపేసి పెట్టుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకొని అచ్చా ఇది చేయాలి. నేను ఎప్పుడు చేయలే, చేస్తా. అదే చేసుకోరాదే, అదే చేసుకో. ఇక బాగా కలిపి పెట్టేయాలి. ఇది ఫైనాన్షియల్ సెక్టర్ కంపెనీ, దాంట్లో చేస్తున్నారు. వడప్పలు చేసామని రెడీగా అన్ని పెట్టుకుర్రు. వడప్పలు చేసేది ప్రెస్సింగ్ లేదంట. మరి లేదని తెలిసి కూడా పెట్టుకురంటే మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. గిన్నెతో నొత్తుతో వస్తాయమ్మా. వడప్పలు చేసేది మీ ఇంట్లో లేకపోతే ఇట్లా ఏదైనా కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ పెట్టి ఇట్లా ప్రెస్ చేసి వేసేయండి, మంచిగా అవుతాయి. వడప్పలకు స్పెషల్ గా ఏమి ఉండదు, పూరీది ఉంటుంది చూడు. పూరి ప్రెస్సింగ్ అది లేకపోతే ఇట్లా ఇట్లా వేయచ్చు. ఈ మురుకులకు రెడీ అవుతుంది. మొన్న వీడియో నైట్ చేసినాం మేము, వడప్పలు అయినాయి ఆ రోజు, మురుకులు కాలేవు. సో ఈ రోజు కంటిన్యూ చేస్తున్నాం మురుకులు. ఇది మురుకులు పిట్టే. వడప్పలది లేకుండా కానీ మురుకులది మాత్రం ఉంది. ఇది ఏదో జమానాది, ఇది మా అమ్మమ్మది. మా అమ్మమ్మ పెళ్ళికి పెట్టింది అని, పెళ్ళికి పెట్టింది కూడా వాళ్ళమ్మది, మా తాతమ్మది. ఇది తరతరాలుగా వస్తుంది ఇది. ఇప్పుడు తర్వాత మళ్ళా నాకే మా అమ్మమ్మ కొనుక్కుంది ఈడ చిక్కుల దగ్గర. కడాయిలు, ఆ కడాయి కూడా మా అమ్మమ్మది. ఇంకా కడాయిలు ఉన్నాయి మా అమ్మమ్మ. అన్ని మెమొరీకి అని చెప్పి మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ అని చెప్పేసి మెమొరీ కోసం అన్ని పెట్టుకుంటుంది మా మమ్మీ. అది తీసుకో. నూనె వేడైందా అమ్మ? ఇక ఫస్ట్ ఇట్లా వేస్తారు ఒకటి. అది దేనికి? దేవుడికా? పొయ్యికి దేవుడికా? దేవుడికి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు మమ్మీ నువ్వు ఇది? నీ పెళ్లి అయిన తర్వాత నుంచి చేస్తున్నావు? పెళ్లికి ముందే నేర్పించిందా మా అమ్మమ్మ? ముందు కూడా చేస్తుంది. పెళ్లికి ముందు అన్ని చేస్తుంది. మీ చెల్లెకి? మా చెల్లెకి ఏం రావు. ఓ నా సమ్మ ఇట్లా చేస్తుంటే నిల్చొని చూస్తున్నావు, నీకు వచ్చానే? ఎప్పుడైనా చేసినావా నువ్వు? ఇది చూడు. ఇట్లాంటివన్నీ మనం మరి ఇట్లా ఎవరు చేస్తారు? ఏదో అట్లా నడిపించుకున్నాం కొన్ని, లేదా ఇట్లాంటి వాళ్ళు పంపిస్తే తీసుకొని తిన్నాము. మా అమ్మమ్మ మా చిన్నమ్మని అసలు ఏం పని చేయనిచ్చేది కాదు. మా మమ్మీ వేస్తుండే, మా మమ్మ వద్దనే వేస్తుంది కానీ మా చిన్నమ్మ అయితే మంచి నిమ్మలంగా కూర్చుంటుంది, మంచిగా తయారవుతుంది, కూర్చుంటుంది. మా బాబాయ్ కూడా అంత మంచిగా చూసుకోండు మా చిన్నమ్మని. ఒక్క పని చెప్పకపోతుండే, ఏదనంటే ఎందుకులేమ్మా నేను కొనుక్కొస్తలే అని చెప్పేసి మురుకులైనా వడపలైనా అన్ని కొనుక్కొని వస్తుండే. ఇప్పుడు మా చిన్నమ్మ బుద్ధులే నాకు వచ్చినాయి. మా చిన్నమ్మ లాగానే నేను కూడా ఎవరైనా చేస్తే పంపిస్తే తింటా. ఇక వాళ్ళు కూడా సంతర్పణ దొరుకుతున్నాడు, అదృష్టవంతురాలే కదా. అవును. సో అట్లా మా ఇంట్లో మా మమ్మీ మా చిన్నమ్మ కలిసి మురుకులు వడప్పలు అవి వేసేస్తున్నారు. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మా ఇంట్లో మా అన్న ఫుల్ పతంగులు కూడా తెచ్చేసిండు, ఫుల్ ఎగరేస్తాము. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Fothi Vlogs. Bye bye. See you in the next video. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అప్పుడు నాకు తెలుస్తుంది మీరు ఎంతమంది నా వీడియో చూస్తారు అని. సో బాయ్.